మరి ఈ మధ్య ఈ యాక్టింగ్ అంటే లైక్ యూట్యూబ్‌లో ఒక ప్యాషన్‌తోని యాక్ట్ చేసే వాళ్ళకి గాని, లేకపోతే నేను ఇలా అనుకోని ఇలా చేసే వాళ్ళకన్నా ఇన్‌ఫ్లుయెన్సర్ లైక్ ఇలా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ చేసే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఏమనిపియదా బ్రో నీకు? ఇది యాక్చువల్‌గా నా మీద చాలా జరిగినాయండి. హ్మ్. అలాగే షార్ట్ ఫిల్మ్‌లో హిట్ అయిపోయి సినిమాల్లోకి వస్తున్నాను. నేను సినిమాల నుంచి షార్ట్ ఫిల్మ్స్‌కెళ్ళా. హ్మ్. అక్కడ అవకాశం ఇవ్వలేదు, ఇక్కడ ప్రూవ్ చేసుకున్నాం. ప్లాట్‌ఫామ్ ఎంచుకున్నాం. ఇది చాలా మందికి అనిపిస్తదన్న. బట్ నేనెప్పుడు అలా ఫీల్ అవ్వలే. ఎవడి ఫేమ్ ఆడిది. కాకపోతే మన మీటర్ ఏంటి? ఎవడు ఎక్కువ రోజులు ఉంటాడని పాయింట్. కానీ వాళ్ళనే తీసుకొని మనం యాక్టింగ్‌లో కూర్చోబెడతాం కదా! ఎక్కువ రోజులు ఉన్నాం కదా! ఎవడు ఎక్కువ రోజులు ఉన్నా కెమెరా ముందు తెలిసిపోద్ది కదా! జనరల్‌గా నాటకం అని ఒకటి ఉంటుంది. నేను ఒక 1 మంత్ నుంచి చాలా మందికి అడిగాను నేను. నాటకం వేద్దామండి. సో 1 మంత్ ప్రాక్టీస్ ఉండాలి అన్నారు. సరే నాటకం 1 మంత్ 1 మంత్ కాలేజ్ ప్రాక్టీస్ చేసేంత ఉండదు, మనకి టైం దొరకదు కదా. ఎట్లా అంటే ఒక పెద్ద ఆయన కలిస్తే నాటకం కళ, సినిమా వేళ అన్నాడు ఆయన. ఇంకో డైలాగ్ చెప్తావు కట్టు, ఇంకో డైలాగ్ చెప్తావు కట్టు. ఉదయం నుంచి ఒకే ఎమోషన్ ఉంటుంది, ఒకే సీన్ ఉంటుంది, కథ అంతా నువ్వు చేసి చూపించవు ఒకరోజు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎంత నువ్వు బాగా యాక్టింగ్ వచ్చినా కొన్ని థింగ్స్ సినిమాలో అవసరం. డిసిప్లిన్ ఉండాలి, రెండోది టైంకి రావాలి, మూడోది బాగా మాట్లాడాలి, నాలా నోడుదో ఉండదు, అలా చాలా థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎవరికైతే వస్తావో సడన్గా వాళ్ళు డబ్బులు చూస్తారు, ఫేమ్ చూస్తారు, సెల్ఫీలు దిగుతుంటారు, వాళ్ళు ఒక రేంజ్లో ఉన్నాం అనుకుంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా నువ్వు ఏబిసిడీల నుంచి మొదలు పెట్టాలి. దానివల్ల ఫెయిల్యూర్స్ వస్తున్నాయి అంతే. ప్రసాద్ బెహ్రా లైక్ ఇప్పుడు మీరు ఈ పాయింట్ చెప్పారు. ఇప్పుడు మీరు ఫేమ్ ఉన్న ఒక పర్సన్కి ఒకలా మాట్లాడడం, ఫేమ్ లేని పర్సన్తో ఒకలా మాట్లాడడం మీరు ఎప్పుడు జరగలేదా? మీరు ఎప్పుడు చేయలేదా? నేను ఎప్పుడు చేయలేదు అట్లా. అలాగే బయటకు కలిసిన వాళ్ళు ప్రసాద్ బెహ్రాకి కోపం ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ, బయట కొంతమందికి నచ్చదు. ఎందుకు అలా జరుగుతుంటుంది? ఎందుకు ఆ టాక్ అనేది బయటకు వస్తుంది? అది ఒక ఇంటర్వ్యూలో ఒక అతను అడిగారు, అక్కడ నుంచి అది యాటిట్యూడ్ మారింది. నాకు అట్లా యాటిట్యూడ్ ఏమి ఉండదు అన్న. కోపం అంటే నా సిచ్యువేషన్స్ ఏమన్నా అది ఎక్కువ ఇంపాక్ట్ అయింది తప్ప ఏంటి అట్లా ఉండదన్న. నేను పెద్దగా పట్టించుకోను అంతే. మన అవతల వ్యక్తి ఎవరైనా డిస్టర్బ్ చేస్తే పట్టించుకోను. అది యాటిట్యూడ్ లాగా ప్రొజెక్ట్ అయ్యింది. పట్టించుకోవడం అంటే లైక్ నీకు ఎగ్జాంపుల్ చెప్తా. మన గణపతి క్యాంపస్ ఒక ఏరియా ఉంటుంది. మొన్న ఒక అతను ఎవరో వచ్చి పిలిచి పరిచయం చేశారు. పరిచయం చేస్తే నమస్తే అండి అన్న. షార్ట్లు చేస్తుంటావా, భోజనంకి వెళ్తారా, భోజనం పెడతాను. ఏం రియాక్ట్ అవ్వాలి ఆయనకి? అది సార్ థ్యాంక్ యూ, మమ్మీ డబ్బులు ఉన్నా తింటాను సార్, భోజనంకి వెళ్దాము అనడం వేరు. ఆ లీనియస్ నచ్చదు. నేను అరిసేవాడిని. తర్వాత తెలిసింది మార్కెట్లో ఇట్లా మనం అరవకూడదని. అట్లా ఉంటాడు, అవి ప్రొడక్ట్ అవుతుంది. ప్రసాద్కి మంచి టాలెంట్ ఉంది, స్పాంటేనియస్ ఉంది, పట్టుదల ఉంది, యాక్టింగ్ చేయాలని పట్టుదల. బట్ ఇండస్ట్రీలోని ఎదగడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అని నేను విన్నా. అది ఎంతవరకు నిజం? ఎందుకు అది? ఇవే కారణాలు. ఎవడవే నువ్వు సన్నగా ఇండస్ట్రీకి వచ్చేస్తే ఎవడవే తీసుకుంటావు అని ఉంటుంది. అంటే ఇప్పుడున్న జనరేషన్ చాలా మారింది. అది ఏంటంటే అరే ఎవడో బాగా చేస్తున్నాడు మనకేమైనా ప్లస్ అవుతాడు. సో అంటే డైరెక్టర్స్ ఎవరైనా సరే బాగా చేస్తున్నాడు, ఇది మన బిజినెస్కి ఉపయోగపడుతుందని చూస్తారు కదా. ఆ రకంగా ఇప్పుడు కొంచెం మారుతుంది. కానీ కొత్తలో నేను అది ఫేస్ చేశాను, ఈ మధ్యకాలంలో ఫేస్ చేశాను. బట్ ఇప్పుడు ఓకే, సెట్ అయింది అంతా. ఇప్పుడు అంతా నార్మల్ సార్. ఈ సినిమా వల్లే మారిందా? కమిటీ కుర్రాల తర్వాత మారింది. రోల్స్ వచ్చాయా నీకు? మంచి రోల్స్ వచ్చాయి? చేస్తున్నాను ఇప్పుడు. చేస్తున్నాను పెద్ద మూవీస్ ఏవి చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్ టైటిల్స్ నాకు తెలియదు కానీ విశ్వక్సేన్ గారు అది ఫిబ్రవరిలో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. శ్రీ విష్ణు గారితో బచ్చలు మళ్ళీ రిలీజ్ రెడీగా ఉంది 20th. ఓకే, ఈ మంత్ 20th. ఓకే, చాలా ఉన్నాయి ప్రాజెక్ట్. మంచి క్యారెక్టర్స్. ఇప్పుడు దీన్ని ప్రూవ్ చేసుకోవాలంటాం కదా, అంతే కదా? అంతే. మనం ప్రూవ్ చేసుకుంటేనే మళ్ళీ నెక్స్ట్ ప్రతి సినిమా నీకు టాస్క్ అడాలి. రిలేషన్ ఇప్పుడు ఏంటి స్టేటస్? సింగిల్గా ఉంది. సింగిల్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ బ్రేకప్లు అవుతున్నాయి బ్రో. ఎందుకంటూ అసలు నార్మల్గా అరే రీజన్ ఏమంటారు? మన లైఫ్లో ఉంది కదా, అందుకని. నీ లైఫ్ ఎన్ని బ్రేకప్లు అయ్యా చెప్పండి. నా లైఫ్లో మన లైఫ్లో అయిందో ఒక బ్రేకప్ అయింది, అది అయిపోయింది. ఎందుకు అయిందంట? అది ఇంకా అవ్వలే, సెట్ కాలే. లైక్ సెట్ కాలంటే ఏ ఏజ్ డిఫరెన్సెస్, పెళ్ళి. ఇండిపెండెంట్ అనే ఒక పాయింట్ చాలా చాలా రూల్ చేసిందబ్బా. ఇండిపెండెంట్ మ్యాన్ అది చాలా. ఇంతకుముందు అందరూ కలిసి ఉండేవాళ్ళు కదా, ఎప్పుడైతే దూరం అవుతున్నాయో అని మారిపోతూ ఉంటాయి. దీని పరిణామాలు ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి. జనరేషన్ ప్రాబ్లమ్. జనరేషన్ కదన్నా, మన ముందు వాళ్ళు ఏంటంటే అప్పుడు అంతకు ముందు వాళ్ళు పెట్టే బాధలు చూడక మన ముందు వాళ్ళు ఏమనుకునేవాళ్ళు అంటే మన పిల్లలు ఎలా ఉండకూడదు అనుకునేవాళ్ళు. ఆ ఇండిపెండెన్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల
స్వాతంత్రం ఎక్కువ అయిపోయినా కూడా కష్టపడాలి. ఎందుకు ఎందుకు ఇంకేముంది, నేను నా ఇష్టం. ఇప్పుడు నువ్వు నా కొడుకు ఫోన్ లేకపోతే ముద్ద తినడం అసలు అని ఫోన్ ఇస్తే రెండో రోజు పవర్ చూస్తాడు. ఏముంది పక్క, ఏముంది మీడియా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఏముంది, భయ్యా దీని వీడియో కావాలంటే డిఎం చేయండి అని కూడా పెడుతుంటాడు. సో ఒక పిల్లాడి చేతికి వెళ్తే ఏముంది, ఒక టీనేజర్ చేతికి వెళ్తే ఏముంది, మారుతుంది. ఫోన్ అసలు మొత్తం ఈ ఫోన్లోనే ఇప్పుడు చదువు అంతుంది. అబ్బా ఏముంటుంది, మారుతుంది. నువ్వు ఫోన్ తక్కువ పడతావు? నేను ఇంతకుముందు గట్టి వాడేవాడిని, పబ్జీ ఆడేవాడిని బాగా. ఇప్పుడు సైలెంట్లో ఉండి పక్కన పడేస్తాను. నాకు అంటే ఈ మధ్యన నెంబర్ బాగా జనాల్లోకి వెళ్ళిపోయింది, అందుకని సైలెంట్లో పెట్టేస్తాను. యాక్చువల్లీ ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్లో 2 పాయింట్లు నాకు స్ట్రైక్ అవుతుంది. ఒకటి జనరేషన్ మారడం ఇదంతా, దీనివల్ల ఇదా ఫోన్ ఎక్కువ వాడడం వల్ల ప్రాబ్లం అయిందా? రెండు ప్రాబ్లం అయింది. మీరు ఈ కలవాలి మళ్ళీ ఇదేం ఆలోచన లేదా? నాకా ఎప్పుడైనా అనిపిస్తుంటుంది మళ్ళీ ఒక్కోసారి. ఇమాజినేషన్లో అయితే మన కృతిసనంతా కూడా ఉండొచ్చు, రియల్ లైఫ్లో ఒక అమ్మాయితో కూడా మనం ఉండలేం కదా. రోజుకో హీరోయిన్, హీరో కృతిసనం, మన శ్రీలీల ఆయన కూర్చోమంది అంటాం, ఆడుకుంటాం. పక్కన ఇమాజినేషన్ ఉంటుంది, రియల్ కూడా ఉంది. కాస్త టైం స్పెండ్ చేస్తే ఏదో పొంగు అయిపోయింది. ఇది చాలా బెటర్. గొడవ పడదు, మాట్లాడదు, ఏమి జరగదు, అటు నుంచి రాదు మనకి, మనం హ్యాపీగానే ఉంటాం కదా. అంటే మళ్ళీ నాకు అంత ధైర్యం లేదు శివ, చాలట్లేదు. జరుగుతున్నాయి, మేము ఇంటరాక్ట్ అవుతున్నాం, నేను అమ్మాయిలతో కలుస్తున్నాను, బట్ ఏదో ఇంట్లో కలాలు తప్పదంటే ఫోర్స్ చేస్తాను అమ్మ అంటే మళ్ళీ పెళ్ళేది నాకు, కానీ ధైర్యం చాలట్లేదు. ఇలా ఉండిపోతావా? ఏముందిలే ఇంకా, అంటే ఇలా ఉండిపోతావా నార్మల్గా? సింగిల్గా బెటర్గా బాగానే ఉంది కదా. అవి ఉండాలి కదా, మనం ఏ ఉండాలి, ఫ్యామిలీ ఉండాలి, అది పద్ధతి, లైక్ ఎలా అంటే బాధ్యతలు ఉండాలి, ఉంటే బాగుంటుంది కదా, లైఫ్ బాగుంటుంది కదా. అలా అనుకుంటున్నావా? అంటే అలా పెళ్ళి ప్రతి ఒక్కరికి డ్రీమ్, నా పిల్ల అలా ఉండాలి, పిల్లలు, ఫ్యామిలీ, ఇట్లా సొసైటీలో ఎలా ఉండాలి, అలాగే స్టార్ట్ చేసాం. అది నా లైఫ్లో కుదరలా. ఇంకోసారి డేర్ చేసేంత ఓపిక లేదు, అది భయం. ఇండస్ట్రీలో ఉండడం, ఎక్కువ అమ్మాయిలతో మాట్లాడడం, ఎక్కువ అమ్మాయిలతో క్లోజ్గా అవ్వడం, క్లోజ్గా ఉన్న వీడియోస్ వల్లే ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి? నాకు రావన్నా, నాకు ఆడ మగ తేడా ఉండదు షూట్లో, తిట్టేస్తాను అందరం. నేను బేసిక్గా నన్ను అనుమానించారు కూడా అంత త్వరగా. ఈడితే ఏ అమ్మాయి ఉండదు, నోరికి ఏ అమ్మాయి ఉండదు, వాళ్ళే ఫిక్స్ అయిపోతారు. అట్లా అలాగే ఉండకండి, అలాగే ఉంటాను. అది కూడా నిజమే. సో అనుమానించడం త్వరగా. ఓకే, నేను యాక్చువల్లీ ఇందాక ఒక డిస్కషన్ వచ్చింది, ప్రసాద్ బెహ్రా ఇందాక ఒక 2 days నుంచి మాట్లాడుతుంటే ప్రసాద్ బెహ్రాని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. అవును, ఈ మధ్య బాబో పాప అంట అని అన్నాడు. బాబో పాప నాకా? అదేంటి అలా కాదు కదా, బ్రేకప్ అయిందా? లేదే అని అంటే నీ విషయం ఇంకా పూర్తిగా ఎవరికి తెలీదు. నేను డప్పు కొడుతూనే ఉన్నాను ఇంటర్వ్యూలో, నాకు బ్రేకప్ అయిందా అని. నాకు ఐ లవ్ యూ మెసేజ్లు వస్తాయి శివ, డాట్ 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 పెట్టి ఐ లవ్ యూ అన్నా, సారీ ఐ లవ్ యూ సో మచ్ అని డాట్ 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 అన్న కింద అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఒక్క రిప్లై అన్నా అని వస్తుంది. ఈ ఐ లవ్ యూ చూసిన ఎగ్జైట్ అయ్యేలోపు స్క్రోల్ ఓకే మనకు రాసి పెట్టలేదు. చూస్తా, అన్ని మెసేజ్లు చూస్తా, అన్ని చూస్తా, ఆల్మోస్ట్ ప్రతి మెసేజ్. నాది ఎందుకు చూడలేదు బ్రో, 2003లో పెట్టింది, చూసాను నేను. ఎందుకు బాబు అంటే మనకి అల్గారిథం ఉంటుంది, యూట్యూబ్ అల్గారిథం. యాంకర్ శివ అలా చూసి వచ్చేలోపు ఏదో సమ్వేర్ ఏదో అప్పుడు చూసినప్పుడు ఒక ఐరన్ వచ్చింది, అమ్మో వద్దు. తర్వాత యాంకర్ శివ ఇలా ఇంటర్వ్యూ అడిగారని, అప్పుడు తమిళలో ఉండే. అవును, తమిళలోనూ తమిళ కాదు అనుకుంటా, అప్పుడు అడిగితే యాంకర్ శివ, అమ్మో యాంకర్ శివ వద్దు సార్. ఓకే, ఇప్పుడు జనాల్లో నలగడం అవసరం. ఆ తర్వాత స్కిప్ అయిపోయింది ఆ మెసేజ్. అప్పుడే కొత్త, అప్పుడే ఫ్రెష్ అనుకుంటా నేనా, లైక్ బ్రేకప్ 2022. దాని తర్వాత వెంటనే నేను 23 స్టార్టింగ్లో పెట్టాను, అక్టోబర్లో పెట్టాను. అక్టోబర్లో స్టార్టింగ్ ఫోన్ చేశా, ట్రై చేశా. ఫోన్ చేశారు నాకు, అది నాకు తెలియదు. బాలమణికి అంటే మీ రూమ్ మీ ఫ్రెండ్ అతను నాకు 2 సార్లు అడిగాడు. అయితే కొంచెం భయం వేసింది, ఎందుకు వచ్చాను కదా. అదే అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తే ఇప్పుడు అయ్యింది. ఇప్పుడు కూడా నేనే ఫోన్ చేశాను. ఈ మధ్య ఫుల్ బిజీ ఉండి నువ్వు రెస్పాండ్.